శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఏకాదశి గురించి మీకేం తెలుసు అని ఎవరైనా అడిగారు అనుకోండి, మనం వెంటనే చెప్పే సమాధానం ఉపవాసం. అంతేనా? సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. అదే అధిక మాసం వస్తే కనుక 26 ఉంటాయి. ప్రతి శుక్లపక్షంలోనూ అంటే పౌర్ణమికి 4 రోజుల ముందు ఒక ఏకాదశి వస్తుంది. కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు ఒక ఏకాదశి వస్తుంది. అలా మొత్తం 12 + 12 కలిపి 24 ఏకాదశులు ఉంటాయి. ఈ ఒక్కొక్క ఏకాదశిలోనూ మనం ఏకాదశి నియమాల్ని పాటించగలిగితే ఒక్కొక్క రకమైన ఫలితం వస్తుంది. అందుకని వీడియోలో అవన్నీ ఏకాదశుల గురించి ఒక్కొక్క రోజు ఏం చేస్తే ఏ ఫలితం వస్తుందో అవన్నీ చెప్తాను వివరంగాను. అందువల్ల కొంచెం పెద్ద వీడియో అవుతుంది, ఓపికగా చూడండి. ఎందుకంటే ఇవన్నీ ఒక చోట దొరకవు కదా, అందుకని అన్నీ కలిపి ఒక చోట చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటిది ఇదిగో చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. శుక్లపక్షం అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి, అంతే కదా. దాన్ని కామద ఏకాదశి అనిను అవైధవ్య ఏకాదశి అని పిలుస్తారు. ఆ ఏకాదశి రోజు ఏవైనా కోరికలు కోరుకుని, అంటే మనకి ఇంక జీవితంలో అవ్వట్లేదు అనుకున్నవి కోరుకుని ఏకాదశి నియమాలు పాటించి ఏకాదశి వ్రతం చేస్తే ఆ కోరికలు తీరుతాయి. అందుకే కామద అన్నారు. అలాగే ఆ ఏకాదశికి ఇంకో గొప్ప ప్రయోజనం ఏమిటంటే, భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు కష్టంలో ఉన్నారనుకోండి, ఉండి చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే రెండో వాళ్ళు వాళ్ళ కోసం చేస్తే కనుక అప్పుడు వాళ్ళకున్న కష్టం తీరిపోతుంది. అది ఈ ఏకాదశి యొక్క గొప్పతనం. అదే చైత్రమాసంలో కృష్ణపక్షంలో అంటే బహుళ పక్షం అంటాం కదా, అక్కడ వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అని పిలుస్తారు. ఆ ఏకాదశి కానీ ఆచరించగలిగితే కనుక సకల విధాలైన గోవుల్ని దానం చేసిన ఫలితం వస్తుంటాం. అలాగే మన పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది అని. ఇప్పుడు చూడండి, కపిల గోవు ఉంది. ఆ గోవుని దానం చేస్తే ఒక రకమైన ఫలితం వస్తుంది, ఇంకో గోవుని దానం చేస్తే ఇంకొకటి. అలాగే అన్ని రకాల గోవుల్ని దానం చేసిన ఫలితం కృష్ణపక్ష ఏకాదశి ఒక్కటి చేస్తే చైత్రమాసంలో ఇప్పుడు వస్తుంది. ఇంకా తర్వాత రెండవ నెల వైశాఖ మాసం అంతే కదా. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశిని కానీ శ్రద్ధగా చేయగలిగితే కనుక ధనప్రాప్తి, అంటే ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఆర్థిక సమస్యలు తీరుతాయి, ధనప్రాప్తి కలుగుతుంది. అలాగనే ఆ రోజు ఎన్నో దానాలు ఉన్నాయి అసలు ఏకాదశికి. అవన్నీ మీకు వివరంగా ఇంకో చోటు చెప్తా. కానీ ఆ రోజు పాలు, చల్లని పదార్థాలు అలాంటివి ఎవరికైనా దానం చేసినా, లేకపోతే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి పాలు ఇచ్చి తాగిచ్చిన అపూర్వమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపరా ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు కానీ ఏకాదశిని ఆచరించగలిగితే రాజ్యప్రాప్తి కలిగి అశ్వమేధ యాగం చేస్తే వచ్చే ఫలితం వస్తుంటారు. అలాగనే మనల్ని పవిత్రుల్ని చేస్తుందిట పాపాల నుంచి. అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం ఆ ఒక్క ఏకాదశిని మన ఇంట్లో కూర్చుని ఆచరిస్తూ వస్తుంది. చూడండి ఎంత గొప్పతనం. ఇంకా తర్వాత మూడవది జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. అవి ఏకాదశుల్లో చాలా చాలా శక్తివంతమైన ఏకాదశుల్లో ఇది ఒకటి. ఇది ఏమిటండి అంటే, ఈ ఒక్క ఏకాదశి రోజు నిర్జల ఉపవాసం చేయగలిగితే కనుక సంవత్సరంలో ఉన్న 24 ఏకాదశులు చేస్తే వచ్చే ఫలితం ఒక్కదాంతో వచ్చేస్తుంటాయి. అసలు ఈ ఏకాదశి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దీని వెనకాల ఒక ఆఖ్యానం ఉంది. భీమసేనుడు పాప ఆయన భోజన ప్రియుడు కదా, దాంతో వాళ్ళందరూ అన్నదమ్ములు ఏకాదశులు చేస్తూ ఉంటే ఆయన ఉపవాసం ఉండలేక వ్యాస మహర్షిని అడిగారట, స్వామి నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, నేను ఏం చేయాలి అంటే, అప్పుడు వ్యాస మహర్షి, నాయన ఒక్క నిర్జల ఏకాదశి రోజు జలం కూడా తీసుకోకుండా ఉపవాసం చేయగలిగితే కనుక అప్పుడు నీకు 24 ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది, అలాగే అన్న సమృద్ధి కలుగుతుంది ఏకాదశి వల్ల అని వ్యాస మహర్షి చెప్పారట. కానీ ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఏమిటంటే, ఇది వేసవకాలంలో వస్తుంది, జ్యేష్ఠమాసం అంతే కదా దాదాపు. అప్పుడు జలం కూడా తీసుకోకుండా ఉపవాసం చేయడం ఎంత కష్టం. అసలు ఉపవాసం అంటేనే అన్నం మానేయాలి, ఇంకా నీళ్లు కూడా మానేయాలంటే ఎంత కష్టం. నేను ఒకసారి మా నాన్నగారిని అదే అడిగా, ఏమిటండి ఈ నియమాలు అవన్నీ కొంచెం సాడిస్టిక్గా లేవా, నీళ్లు కూడా మానేయడం ఏంటండి వేసవకాలంలోనూ అని. అంటే అప్పుడు ఆయన నవ్వు అన్నారు, ఒరే మన కర్మలో ఎప్పుడైనా కానీ వీడికి తిండి నీళ్లు దొరకకూడదు అని రాసిపెట్టుంది అనుకో, అప్పుడు దాన్ని కర్మ కొద్దీ కష్టపడి అనుభవించాలి. ఇలాంటప్పుడు భగవన్నామ చింతనలో చేసామనుకో, ఆ కర్మని ఇక్కడ అనుభవించేయడం వల్ల అది క్లియర్ ఆఫ్ అయిపోతుంది. అందుకే ఋషులు అలాంటివి పెట్టారు. ఋషులకి మన మీద ప్రేమ ఉండబట్టే పెట్టారు ఇలాంటివన్నీ, ద్వేషంతో కాదు అని చెప్పారు. ఇప్పుడు ఇదే జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు.
ఇది ఎందుకు అంటే ఏకాదశిని ఆచరించగలిగితే కనుక మనం జీవితంలో చేసే కొన్ని తప్పులకి ప్రక్షాళన అవుతుందన్నమాట. ఏమిటి అంటే వేదశాస్త్ర నింద చేయడం, అది చాలా పాపభూయిష్టమైన పని. కానీ మనం చిన్నప్పుడు ఏదో 9వ క్లాస్లోనో 10వ క్లాస్లోనో కొంచెం సైన్స్ చదువుతాం, వెంటనే ఒళ్ళు పొగరెక్కిపోయి ఎవడో స్నేహితుడు చెప్పాడనో ఏదో చేసి భగవంతుడినో వేదాన్నో నిందిస్తూ ఉంటాం, అంతేనా? ఆ పాపం పోవాలి అంటే ఈ ఏకాదశి పాటించాలి. అలాగనే పరస్త్రీ పరపురుష సంపర్కం అంటే ఇప్పుడు స్త్రీలైతే భర్త కాకుండా వేరే పురుషుడితో సంపర్కం, అలాగే పురుషులైతే వేరే స్త్రీతో సంపర్కం, భార్య కాకుండా. ఈ రకమైన పాపం చేస్తుంటే కనుక ఆ వ్యభిచార దోషాన్ని కూడా పోగొట్టేస్తుంటుంది. అలాగనే జ్యోతిష్యం చెప్తాము అని చెప్పి జనాల్ని దోచేస్తూ ఉంటారు కదా. అంటే మీరు నా దగ్గర జాతకం చెప్పించుకుంటే 2000, కానీ పరిహారం నా దగ్గరే చేయించుకోవాలి, అదో 2 లక్షలు. చేయించుకోకపోతే మీ కష్టాలు ఎక్కువైపోతాయి, ఇలా భయపెట్టి దోచేస్తారు. అలాంటి తప్పుడు పనులు చేసినా సరే వాళ్ళ పాపాలను కూడా కడుగుతారు. కానీ ఇలా కడిగించుకున్నాక మళ్ళీ పాపం చేయకూడదు, మళ్ళీ చేస్తే ఇంకంతే జీవితం. అలాంటివన్నీ పోతాయి. చివరికి కుష్ఠరోగం లాంటిది కూడా పోతుంది జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో యోగిని ఏకాదశి చేస్తే అని పురాణంలో చెప్పారు. ఆ తర్వాత 4వ నెల ఆషాఢమాసం, అంతేనా? ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చేదాన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు. దాన్నే తొలేకాదశి అంటారు మన తెలుగువాడు. ఇది ఏమిటండి అంటే ఈ రోజు నుంచే చాతుర్మాస్యం మొదలవుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు అనమాట. ఈ ఏకాదశిని చేయగలిగితే కనుక దేహశుద్ధి, కార్యసిద్ధి అలాంటివి ఎన్నో కలుగుతాయి. ఇది ఒకటి ఏకాదశిలో పరమ పవిత్రమైన రోజు. అసలు సక్కుబాయి తెలుసు కదా మీకు, మహారాష్ట్రలో సతీ సక్కుబాయి అంటాం మనం. ఆ తల్లి దేహం వదిలేసిన రోజు. ఈ మహాత్ములు చాలామంది ఈ 24 ఏకాదశిల్లోనూ పుట్టటమో దేహం వదిలేయడమో చేశారు, ఎందుకంటే పవిత్రమైన రోజులు కాబట్టి. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, తొలి ఏకాదశి అని దీన్ని ఎందుకన్నారు? తొలి అంటే యాక్చువల్గా చైత్రమాసంలో ఫస్ట్ ఉన్నదన్నారు, లేకపోతే ఏకాదశి పుట్టింది ఒకటి ఉంది, మీకు తర్వాత చెప్తాను నేను, అది తొలి ఏకాదశి అనాలి, పుట్టింది అక్కడ కాబట్టి. మరి ఇక్కడ తొలి ఏమిటండి అంటే తమిళలోకి తులై మాసం అంటారు దీన్ని. ఆ తులై మాసంలో వచ్చే ఏకాదశి కాబట్టి వాళ్ళు తులై ఏకాదశి అంటారు. దాన్ని మన తెలుగు వాళ్ళు అరగదీసేసి తొలి ఏకాదశి కింద చేశారు. అది ఇంతకి ఇది చాతుర్మాస్యంలో వచ్చే 8 ఏకాదశులు ఉన్నాయి చూడండి. చాతుర్మాస్యం అంటే 4 నెలలు. ఈ ఆషాఢ మాసంలో మొదలవుతుంది కదా, అక్కడి నుంచి వచ్చే 4 నెలల్లో వచ్చే 8 ఏకాదశుల్లోనూ కనుక శ్రద్ధగా ఏకాదశిని పాటించగలిగితే మొత్తం సంవత్సరం అంతా చేసిన ఫలితం 4 నెలల్లో వచ్చేస్తుంటారు. అందుకని ముఖ్యమైన ఏకాదశి. అలాగే ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఇది కానీ శ్రద్ధగా ఆచరించగలిగితే పోయిన స్థితిని మళ్ళీ పొందగలిగేలా చేస్తుంది, ఇంకా ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా ఉద్యోగం పోయిందనుకోండి, దాన్ని మళ్ళీ ఈ ఏకాదశి చేస్తే కనుక పొందగలరు. అలాగనే కాపురం కూలిపోయిందనుకోండి, శ్రద్ధగా ఇది చేస్తే కనుక మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలరు. అలాగే రోగహరణ శక్తి ఉన్న ఏకాదశిది. ఇంకా 5వది శ్రావణ మాసం కదా. శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఆ పేరు వింటేనే మీకు అర్థమైపోయింది కదా, చేస్తే కనుక సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదే మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అంటారు. ఆ రోజు ఏకాదశి నియమాలు పాటించి వ్రతం చేయగలిగితే, శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో పూజించగలిగితే తిరియక్ జన్మలు అనేవి ఇంకెప్పుడు రావట. అసలు ఇది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా ఎవరైనా నీకు ఆధ్యాత్మికంగా ఏం కావాలంటే మోక్షం వచ్చేయాలంటాం. మోక్షం రావడం అంత తేలిక కాదు. మనం కోరుకోవాల్సిన కోరిక ఏమిటంటే వచ్చే జన్మ కూడా మానవ జన్మే వచ్చి దైవభక్తి ఉన్న జన్మ వస్తే చాలు అని కోరుకుంటే చాలు. ఎందుకంటే మళ్ళీ మానవ జన్మ రాగలిగితే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళగలం దైవభక్తి ఉంటే. వెనక్కి వెళ్ళిపోయామనుకోండి నీచ జన్మల్లోకి, మళ్ళీ మానవ జన్మకి రావడం చాలా కష్టం. అలా వెళ్ళకుండా ఈ ఏకాదశి ఆపుతుంటారు. అలాగనే ఆపన్ నివారణ చేస్తుంది. ఎప్పుడైనా మనకి కష్టాలు రాబోతున్నా, ఆల్రెడీ కష్టాల్లో ఉన్నా వాటిని నివారించుకోవచ్చు ఈ శ్రావణ కృష్ణపక్ష ఏకాదశితో. అసలు హరిశ్చంద్రుడు ఆయన కష్టాల్లోకి వెళ్ళిపోయారు కదా, అప్పుడు కాటికాపరి కింద ఉన్నప్పుడు ఈ ఏకాదశి రోజు ఒక రోజంతా ఉపవాసం ఉండి కొన్ని నియమాలు పాటించటం వల్లే మళ్ళీ రాజ్యాన్ని పొందారు అని చెప్పి కూడా పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు 6వ మాసం భాద్రపద మాసం. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. అదేమిటండి అంటే మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళారని చెప్పాను కదా 2 నెలల ముందు. ఆయన ఎడం పక్క నుంచి కుడి పక్కకి ఒత్తిగిల్లే రోజుట, అందుకని పరివర్తనం చెందారు కాబట్టి పరివర్తన ఏకాదశి అని పిలిచారు. ఈ ఏకాదశి రోజు అయితే అసలు దానం చేయగలిగితే ఎంత పుణ్యం వస్తుందో.
కొంతమంది చాప దానం చేస్తారు, కొంతమంది వెండి పాత్రలు దానం చేస్తారు. అలాంటివి ఏది చేసినా సరే, లేకపోతే ఉత్తి అసలు ఈ ఏకాదశిని పాటించినా సరే భూదానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పారు. అలాగే భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఇది పాటించగలిగితే కనుక, ఈరోజు పూజ చేయగలిగితే సహస్ర గోదాన ఫలం ఇచ్చిన ప్రాప్తి వస్తుంటే 1000 గోవులు దానం చేస్తే వచ్చే ఫలితం ఒక్క ఏకాదశితో. అలాగే పితృదేవతల్ని స్వర్గానికి చేరుస్తుంది. సామాన్యంగా మనకి చూడండి, ఎవరైనా నువ్వు నాకేదో 50,000 ఇవ్వు, నేను నీ చేత ఏదో దానం చేయిస్తాను, మీ పితృదేవతలు పైకి వెళ్తారు అంటారు. మనకిను మన పితృదేవతలకి భగవంతుడికి ఏ బ్రోకర్లు అక్కర్లే, ఇవన్నీ మనమే చేసుకోవచ్చు. ఈ ఏకాదశి పాటించండి, పితృదేవతలకి విమోచనం కలుగుతుంది. ఆ తర్వాత ఆశ్వీజ మాసం అంటే మనకి దసరా ప్రారంభం అవుతుంది. అప్పుడు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అంటారు. ఏమిటండి పాశం ఏమిటి, అంకుశం ఏమిటి అంటే యమపాశానికి అంకుశం లాంటిదటి ఏకాదశి. అంటే ఇది పాటిస్తే కనుక అకాల మృత్యువు రావడం అలాంటివి జరగకుండా, అలాగే దీర్ఘమైన వ్యాధులు అవేమి కలగకుండా రక్షిస్తుంది. అలాగే ఏకాదశికి ఇంకో ముఖ్యమైన ప్రయోజనం చూడండి, చాలామంది పాపం అమెరికాలో వెళ్ళిపోయామండి, మా అమ్మ నాన్న ఇండియాలో ఉండిపోయారు, నేను వాళ్ళకి ఏ విధంగానూ సహకరించలేకపోతున్నాను అంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ ఏకాదశి చేయగలిగితే కనుక తల్లిదండ్రుల వైపు ఉన్న వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ ఒక్క ఏకాదశితో. అలాగే ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశి అని పిలుస్తారు. అది కానీ పాటించగలిగితే స్వర్గప్రాప్తి కలుగుతుంది, పితృదేవతలకి ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పారు. ఇందులో కొన్ని ఏకాదశులకి ప్రయోజనాలు ఒకేలా ఉంటాయి అన్నమాట. అంటే సంతాన ప్రాప్తి అనేది 3-4 ఏకాదశులకు ఉంది, పితృదేవతలకి సంబంధించిన కొన్ని ఉంది. అవన్నీ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఫలితం దొక్కుతుంది. ఇంకా 8వ నెల కార్తీక మాసం కదా. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు, లేకపోతే ఉద్దాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజే ఆ చాతుర్మాస్య వ్రతానికి ఆఖరి రోజు అనమాట. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన ఆయన మళ్ళీ నిద్రలోంచి లేస్తారు. చూడండి, ఆషాఢ మాసంలో శయన ఏకాదశి దగ్గరించి మొదలుపెట్టి ఇప్పటికీ 4 నెలలు పూర్తవుతాయి. ఈ ఏకాదశిని పాటించగలిగితే కనుక అపూర్వమైన జ్ఞానసిద్ధి కలుగుతుంది. అందుకే ప్రబోధిని ఏకాదశి అన్నారు. అలాగనే కార్తీక మాసంలో అసలు ఏ ఏకాదశి అయినా చేయగలిగితే అమోఘమైన ఫలితం ఇస్తుంది. ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి లేచాక గరుడ పక్షి మీద కూర్చుని దర్శనమిస్తారు అని చెప్పారు పురాణాల్లో. ఇవి వినగానే మనకు అనిపిస్తుంది, ఇందాక ఏమిటండి విష్ణువు నిద్రపోవడం ఏమిటి, మధ్యలో 2 నెలలు అయ్యాక పక్కకి ఒత్తికెళ్ళడం ఏమిటి, మళ్ళీ ఇప్పుడు నిద్ర లేవడం ఏంటి, ఏమిటండి ఇవన్నీ కాకమ్మ కథల్లా లేవా అనిపిస్తుంది. అంతేనా? మనం కొంచెం చదువుకుంటాం కాబట్టి మనకి అలాంటి ఐడియాలే వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ కూడా మొట్టమొదటి చూస్తే ఉపాసనా రహస్యం. మనం విపరీతంగా ఉపాసన చేయగలిగితే ఆ మంత్రాన్ని, అప్పుడు మనకు అవన్నీ దర్శనం అవుతాయి ఏం జరుగుతోంది అక్కడ. అలా కాదు, నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, నాకు ప్రూఫ్ కావాలి అంటే ఇలాంటివి కొన్ని ఖగోళ శాస్త్రానికి సంబంధించిన రహస్యాలు ఉంటాయి. అవి మనం ఆకాశంలోకి చూస్తే కనిపిస్తాయి. ఉదాహరణకి మనకి ఖగోళ శాస్త్రంలో కాన్స్టిలేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అదేమిటంటే కొన్ని నక్షత్రాలన్నిటిని కలిపి ఒక రాశి కింద చూస్తారనమాట. అందులో యాక్విలా కాన్స్టిలేషన్ అని ఒకటి ఉంది, మీరు ఇంటర్నెట్లో వెతకండి. అది ఆ నక్షత్రాల సమూహం గరుడ పక్షిలా కనిపిస్తుంది. అది ఆస్ట్రోనాట్స్ అందరికీ తెలుసు. ఆ గరుడ పక్షికి పైన సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యభగవానుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి యొక్క ప్రథమాంశ. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అంటాం కదా. చూడండి, ఇప్పుడు సూర్యభగవానుడు ఈ యాక్విలా కాన్స్టిలేషన్ పైన ఉదయించడాన్ని విష్ణుమూర్తి గరుడ పక్షి మీద కూర్చోవడం అని కూడా చెప్పుండొచ్చు. ఇదొక రకమైన రహస్యం అనమాట. ఇలా ప్రతిదాని వెనకాల మనం సైంటిఫిక్గా చూడగలిగితే బోల్డ్ రహస్యాలు ఉంటాయి. ఆ తర్వాత కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటారు. అసలు ఇది చాలా ముఖ్యమైన ఏకాదశి. ఈరోజే ఏకాదశి దేవి పుట్టింది. ఏకాదశి అంటే ఒక అమ్మవారి స్వరూపం. ఆ స్వరూపం విష్ణుమూర్తి శరీరంలోంచి బయటకు వచ్చిన రోజు ఈ రోజు అనమాట. అంటే ఒకసారి విష్ణుమూర్తి అలసిపోయి నిద్రలో ఉండగా ఒక రాక్షసుడు ఆయన మీద దాడి చేయబోతే అప్పుడు ఆయన శరీరంలోంచి ఒక దేవతాశక్తి వచ్చి రాక్షసుడిని సంహరించింది. ఆ శక్తి పేరే ఏకాదశి. అందుకని న్యాయంగా అయితే మొట్టమొదటి ఏకాదశి ఇది అవ్వాలి, కానీ ఇంకొక దాన్ని మనం తొలి ఏకాదశి అంటూ ఉంటాం. ఈరోజు కానీ ఏకాదశిని పాటించగలిగితే అజ్ఞాన నివృత్తి కలిగి, సంపత్సిద్ధి కలిగి, శత్రునాశనం కలిగి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని ఎన్ని ప్రయోజనాలు చెప్పారో. ఎందుకంటే ఇది ఏకాదశి దేవి పుట్టినరోజు కాబట్టి. అసలు కార్తీక మాసం అంతా పగలు ఉపవాసం చేసి రాత్రి భుజిస్తే అంటే దాన్ని నక్తం అంటారు. అలా చేయగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిది,
అంటే ఒక పూట భోజనం చేయడం. అలాగనే ఏకాదశి ఫలితం కూడా అపూర్వంగా దక్కుతుంది. ఈ మాసంలో మాత్రం శివకేశవులిద్దరికీ భేదం లేకుండా పూజించండి. అలాగనే ఉసిరి చెట్టుని పూజించి, ఉసిరి చెట్టు కింద నారాయణుణ్ణి ప్రతిష్ఠించి ఆయన్ని పూజించి భోజనం చేయగలిగితే చాలా ప్రయోజనం. అందుకే కార్తీక వనభోజనాలు అని పెట్టారు గతంలోను. ఈ కాలం ఏమైందంటే వనభోజనానికి వెళ్తే అక్కడ కూర్చుని పేకాట ఆడుకోవడం, తంబోలా ఆడుకోవడం, ఏవో సినిమాలు అంత్యాక్షరీలు ఆడుకోవడం, ఇంటికి తిరిగి వచ్చేయడం అలా తయారైపోయింది. కానీ ఈ ఏకాదశి ఫలితం రావాలి అంటే ఆ రోజు ఉసిరి చెట్టు కింద నారాయణుణ్ణి పెట్టి ఏ విష్ణు సహస్రనామో చదివి ఆ భోజనం అంతా ఆయనకి ఆర్గ్యం పెట్టి అప్పుడు అందరూ ప్రసాదం కింద తీసుకోండి. ఇందాక నేను చెప్పిన మొత్తం అన్ని ప్రయోజనాలు వస్తాయి. తర్వాత 9వ మాసం మార్గశిర మాసం కదా, ఇందులో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద అని పిలుస్తారు. ఈరోజు తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మోక్షప్రాప్తి వస్తుంది. అలాగే అధోగతి పొందిన పితృదేవతలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఊర్ధ్వలోకానికి వెళ్తారు. మనం కూడా మృత్యువు తర్వాత ఊర్ధ్వలోకాలకి వెళ్తాము అని చెప్పారు. ఈ మార్గశిర మాసంలోనే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సప్త ఏకాదశి అని పిలుస్తారు. అది చేస్తే కనుక పిల్లలు ఒకవేళ భ్రష్టులైపోయి సన్మార్గంలో లేరనుకోండి, వాళ్ళని తిరిగి తీసుకొచ్చి సన్మార్గంలో పెడుతుంది. అలాగనే ఈతి బాధలు అలాంటి వాటిని నివృత్తి చేస్తుంది. ఫలాలు నైవేద్యం పెడితే, ఆవునేతితో దీపం పెడితే అపూర్వమైన ప్రయోజనం ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత 10వది పుష్యమాసం. పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చేదే వైకుంఠ ఏకాదశి, లేకపోతే ముక్కోటి ఏకాదశి. తొందరలో వస్తుంది కదా. అసలు ఈ ఏకాదశి ఎంత శక్తివంతమైందో. ఇది చేస్తే కనుక పుత్రప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. ఉత్తరాయణంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టే ఈరోజు ఉత్తర ద్వారాలు ప్రతి ఆలయంలోనూ తెరుచుకుంటాయి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు కొన్ని పుస్తకాలు చూస్తే కనుక మార్గశిర మాసంలో వచ్చేది వైకుంఠ ఏకాదశి. మామూలుగా మనం అందరం తిరుమలలో కానీ ఎక్కడైనా శ్రీరంగంలోనూ పాటించేది పుష్యమాసంలో వచ్చేది. ఏమిటండి డిఫరెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, నార్త్ ఇండియాలోను సౌత్ ఇండియాలోను డిఫరెంట్గా ఉంటాయి. ఒక చోటేమో మాసం పౌర్ణిమాంతం, ఒక చోటేమో అమావాస్యాంతం. మన అమావాస్యతో మాసం క్లోజ్ అయితే వాళ్ళకి పూర్ణిమతో క్లోజ్ అవుతుంది. అందుకని కొన్ని చోట్ల డిఫరెన్స్ వస్తాయి. అలాగనే ముహూర్త నిర్ణయంలో కూడా 2 మార్గాలు ఉన్నాయి. వాటి వల్ల ఇలా వస్తూ ఉంటాయి. కానీ పేర్లు వేరైనా సరే ప్రతి ఏకాదశి కూడా పవిత్రమైనదే. ఇప్పుడు పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిలా ఏకాదశి అంటారనమాట. ఇదేమిటి అంటే ఆ రోజు తిలలతో అంటే నువ్వులతో 6 పనులు చేస్తే అద్భుతమైన ప్రయోజనం. అవి ఏమిటి అంటే స్నానం చేయడం, అలాగే తెలగపిండి అని ఉంటుంది నువ్వుల పిండి, దాంతో ఒళ్ళు రుద్దుకోవడం, తీర్థంలో కలిపి తీసుకోవడం మంచినీళ్ళల్లో, కానీ నువ్వులు ఉండలు చేసుకు తినడం, నువ్వులు దానం చేయడం, నువ్వులు తర్పణం చేయడం, అలాంటివన్నీ ప్రయోజనాన్ని ఇస్తుంది. అసలు విష్ణుమూర్తికి మహాప్రీతికరమైన ఏకాదశిది. మనం గతంలో పరధనాపహరణం లాంటివి చేస్తుంటే ఆ పాపాలన్నిటిని క్లియర్ చేసేస్తుంది. అంటే ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర డబ్బులు కొట్టేసేసి ఈ ఏకాదశి చేస్తాను అని అనకండి. ఎప్పుడు కూడా మనం చేసిన తప్పుని రియలైజ్ అయ్యి ప్రాయశ్చిత్తం చేసుకున్నాకనే ఆ పాపం కడుక్కోవడానికి కుదురుతుంది. ఇప్పుడు ఎక్కడో స్కూల్లో ఎప్పుడో చిన్నప్పుడు ఎవరి దగ్గర ఏదో కొట్టేసాం అనుకోండి, వాళ్ళు ఇప్పుడు దొరకరు మనకి చేయడానికి. అప్పుడు పశ్చాత్తాపడి ఏకాదశి చేస్తే కనుక క్లియర్ ఆఫ్ అవుతుంది. అలాగనే ఈ పుణ్యం వల్ల మీరు ఎవరి దగ్గర కొట్టేశారో వాళ్ళకి సడన్గా ఆ రోజు ఏదో ధనలాభం ఏదో జరుగుతుంది. వాళ్ళు ఆహా భగవంతుడు ఇచ్చాడు అనుకుంటారు. మీరు చేసిన పుణ్యం వాళ్ళకు కూడా దక్కుతుంది అనమాట. అంతటి గొప్ప ఏకాదశి. ఇంకా 11వది మాఘమాసం. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. అదే భీష్మ ఏకాదశి. ఆ రోజు కానీ ఏకాదశిని పాటించగలిగితే కోరికలు తీరుస్తుంది. అలాగనే విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఏకాదశి. ఆ దగ్గరలోనే కదా అసలు విష్ణు సహస్రనామం పుట్టింది. అందుకని ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం చదువుకోగలిగితే అమోఘమైన ప్రయోజనం. అలాగే మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చేదాన్ని విజయ ఏకాదశి అంటారు. అది పాటించగలిగితే కార్యసిద్ధి కలుగుతుంది. అసలు శ్రీరాముడంతటా ఆయన వారధి కట్టేందుకు ముందు ఈ ఏకాదశి చేయడం వల్లే ఆ డైరెక్షన్ వచ్చింది అని పురాణంలో చెప్పారు. ఇది మనకి వాల్మీకి రామాయణంలో ఉండదు, కానీ పురాణాల్లో ఉంది. రాముల వారికి అక్కడికి వచ్చాక ఎలా దాటాలి సముద్రం అని తెలియకపోతే అప్పుడు ఈ ఏకాదశి చేశాకనే జయం లభించిందట. ఇంకా ఆఖరిది ఫాల్గుణ మాసం. అందులో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఆమలకి ఏకాదశి అంటారు. ఆ రోజు ఉసిరికాయ యాక్టివేట్ అవుతుంది డివైన్ ఎనర్జీతో. అందుకని ఉసిరికాయనే భగవత్ స్వరూపం కింద పూజిస్తారు. అలాగనే ఈ ఏకాదశి చేస్తే ఆరోగ్యం వస్తుంది, మనోనైర్మల్యం వస్తుంది, మనస్సుకి సంబంధించిన రుగ్మతలు కూడా పోతాయి అని చెప్పారు. ఇప్పుడు ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు. ఇది కానీ పాటించగలిగితే పాప విముక్తి కలుగుతుంది అని చెప్పారు.
అసలు చైతన్య మహాప్రభు తెలుసు కదా మీకు, మహనీయులు, అపర కృష్ణుడు అవతారం, ఆయన జన్మించింది ఈ ఏకాదశి రోజు. ఇవి మొత్తం ఏకాదశులు. ఒకవేళ అధిక మాసం వచ్చిందనుకోండి, ఇంకో 2 వస్తాయి కదా, మరి అప్పుడేం చేయాలి అంటే అది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీకు ఏ ప్రశ్నలు వచ్చినా అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాం. ఇప్పుడు ఆఖరిగా 2 ముఖ్యమైన విషయాలు. సరేనండి, 24 ఏకాదశుల గురించి చెప్పారు, బాగానే ఉంది. ఏం చేయాలి ఏకాదశి రోజు అంటే మొట్టమొదటిది ఉపవాసం చేయాలి. ఎలా చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంది. అలాగే ఏకాదశి రోజు చెయ్యాల్సినవి చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి, డూస్ అండ్ డోంట్స్. అవన్నీ ఇంకో వీడియోలో చెప్తా. అలాగే ముఖ్యంగా ఏమిటంటే ఏకాదశి వ్రతం అని ఒకటి ఉంది. అయ్యి బాబాయ్ అది చెయ్యండి, ఈ 24 ఏకాదశుల్లోనూ చేయగలిగితే తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టేస్తుంది. ఇదివరకు నేను మీకు సప్త శనివార వ్రతము, షోడశ సోమవార వ్రతం చెప్తే చేసుకున్నారు కదా, అంతకన్నా చాలా ఫలితాన్ని ఇచ్చేది ఆ ఏకాదశి వ్రతం. అవి ఎలా చేయాలో కూడా మీకు వివరిస్తూ ఒక డెమో వీడియో చేసి తొందరలో అప్లోడ్ చేస్తాం. శ్రీమాత్రే నమః.